ఫ్రెండ్స్ లొకేషన్కి అయితే వచ్చిన మొన్న చేపలు పట్టింది మధ్యలో గడ్డి కనబడుతుంది. ఆ ప్లేస్లో వాగు పెరిగింది, లోన పోవడానికి అవకాశం లేదు. ఇక్కడ దర్యామడి చూసి వేసుకోవటం. 4 వరకు దీన్ని చూద్దాం. 12 అవుతుంది టైం, 3:30 4 పడితే ఇది కంటిన్యూ, లేకపోతే చలో ఏమంటే ఇంటికాడ పడేసి పాపర్లు 4 వేద్దాం, చూద్దాం. మేత సరిపోద్దో లేదని ఇది కాక లింక్ ఎగస్ట్రా కలిపింది. కేజీ ఇది 2 కేజీలు. తెప్పకి పీడల దూరి ఖాళీ చేస్తారే. ఆ పాపలు మార్చేసిన వైట్ తీసేసి వాళ్ళకి తెలియదు కదా ఎక్కడ వేయాలో. మొత్తాన్ని తీసుకొచ్చి చేస్తాడు. ఆడో చిక్కుతున్నాయి, ఉత్తినే దిగుతున్నాయి. మామూలుగా వైర్ మంచుకుంటే గాలం వెంటే బయటకు వచ్చేస్తుంది. గుచ్చా గాలం చక్కగా వచ్చేస్తుంది. దారాలు ఎప్పుడుకంటున్నాయి. పాప్ 4 స్మాల్ పీడరే చూద్దాం. 4 వేస్తే ఎక్కువేను. ఎండ కూడా బాగానే ఉంది. ఇంకా పోవాలి. కింద పెట్టేస్తే పోతులే కానీ మొత్తం గడ్డే ఉంది. పట్టుకోకుండా వేసుకోవచ్చు, ఈజీగా పోద్ది. ఇది తీస్తే పరిస్థితి. పీటర్ లోపల కూడా లేదు. వాటిలో కూడా ఉందో లేదు చూద్దాం. పాంప్లెట్ అవి తినేది పిండి మరదం తీస్తే దీని పరిస్థితి ఇది. దీంట్లో కూడా పిండి లేదు. ఈ రకంగా తయారైన పాంప్లెట్. గీతలు పెట్టడానికి పట్టదు. గీతలు పెట్టు, ఫ్రై చేయి. కొద్ది పెద్దది ఉంటే బాగుంటుంది గీతలు పెడతానికి. ఏదో ఒకటి కర్రగాల నయమే కాదు. కర్ర అయితే మరి చిట్టలేగా. ఈ కర్రగాలాలు పడాల్సినవి చూడు. ఆ 2 కూడా చెప్తే ఇంకా వచ్చిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఖాళీ పీడ లోపల కూడా ఖాళీ. 3 4 కూడా తీరా. చూడండి ఫ్రెండ్స్, ఇది ఖాళీ. ఇప్పుడు పోయింది అయ్యా హ్యాండ్ కాస్ట్ కొద్దిగా ముందుకి. కొద్దిగా పొద్దున్న చూద్దాం. లేదు ఏదో గుంజినట్టుంది. అది మళ్ళీ అదే పోయింది అనుకుంటా. అనుకోండి కెమెరా పెట్టి కదా నాకు అట్టే గుంజింది. అంకనా నాకు అట్టే గుంజింది. ఆ చికెన్ తీసుకో. అదే ఆడియన్స్ నంబర్ అని కెమెరా డైరెక్ట్ పెట్టినా. ఆడ కూర్చొని చూస్తున్నాడు. పక్కన కింద దిగింది. వచ్చి చుట్టూ ఏమి లేదు దాన్ని. అక్కడ దాకంటే ఉంది మరి. ఏదో కానీ ఎంత కొంచెం ఉంది అది. ఎంత పోయింది తెలుసు ఇందాక. ఆన్లో లేదు కెమెరా లేదు, అది కూడా వచ్చేది. కానీ చూడండి ఎట్ట లాకపోయింది చూసారు కదా. ఇది ఆకొచ్చి అడ్డుంది దీనికి. ఎండలో నీడలో పెట్టిన. అది 3టికి ఉండదు మేత. అది కాదు ఎంకనా, ఈ 3టికి మేత ఉండదు. అప్ప చిన్న చేపనా తీసుకురా దాన్ని తీసుకురా. తప్పేముంది తీసుకురా. వాళ్ళకి ఇది దానికి అది ఇక పట్టు. ఇది చేసుకున్నా ఎంజాయ్ ఫ్రై చేసుకో. పట్టు పిల్లగా గీతలు పెట్టి ఏదో ఫ్రై చేస్తాను కదా, ఫ్రై చేసుకో. ఇంకా బాగాలే కదా. దానికి కూడా ఉంది మరి. చల్లబడి ఉంది, ఎదురు వచ్చింది. అది గడ్డి నేర్చుకుని వచ్చింది. ఓకే, ఇది నాకు తెల్ల చేప అన్నది. నాకంటే పిల్లకి ఫ్రై చుట్టూ వచ్చింది చూడండి. ఆడ పెట్టేసి చిక్క మీద దారు. ఏంది మెరుగలే. అయిపోయింది. కేజీ నదా ఖాళీ. కేజీ ఇది అయిపోతుంది. ఇక అది కూడా అయిపోతే ఇంటికి పోవడం. ఇది తడిపొడి లైట్గా వాటర్ కొట్టి కలుపుకోవడం.
అది వాటర్ కలిపి వేసుకోవడం. రానిలే గడ్డెక్కు. ఏముంటుంది ఆ తెల్ల పాంప్లెట్ లేకపోతే మెరుగు పిల్ల ఏదో ఉంటుంది. డబ్బాలు పడాయి, డబ్బాలు పడాయి ఇట్లాగు. పడుకో 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 గట్టిగా పడుకో. ఎందుకంటే తొందర చిన్నగా గుంజాల. దొరికింది తెల్లదేగా నెరిగా. పైకి ఎక్కుదు పైకి. దానికి ఇంకో లైన్ వచ్చింది చూడు, ఏ లైన్ వచ్చిందో వా చిక్కలేవు. కనుక జరిగింది అది. ఉంటుంది చిన్నది చెప్తే తెల్ల జాబే, అడుగు చెప్తే తెల్లదే. మెరిగా ఎంత పెద్ద చేప దెబ్బకు ఫ్రై. అది తర్వాత కర్రీ చేయడం, తీర్చడం, ఫ్రై. కోటింగ్ ఉంది కదా ఇక్కడ అలాగట్లే, ఇక్కడ మాకు పిండి తాగట్లే దంచేస్తాను. నేనే లోన వేద్దాం అనుకున్నా, మనోని పిలిస్తే వచ్చిండు. అదే జలం జలుతో ఉన్నాను, తడిచింది ఇంకా జలం పెట్టి నేను కూర్చొని మనోని పంపించాను. పెట్టుకోపోరా చేప తెచ్చుకోపో. నాతో నీ దగ్గరనే దగ్గర పెట్టుకో, మరి ఊరికి ఎవరు వస్తారు కదా. చూడండి మామ అది కూడా మరి నీళ్ళలో దిగిపోయి లోన్ అయితే పడది. ఇక్కడ గడ్డ మీద కూడా కాదు. మెరుగేనా అదే అయ్యే ఆడిచి వచ్చినాయి మెరుగలు, ఇంతగానే వచ్చినాయి. అవనా మెరుగలు ఎరగలి అంటాం మేమైతే. గీత ఉంటుంది, నల్ల గీత. నువ్వు గూగుల్లో కొట్టు మెరుగాని నీకు అదే చూపెడతాను. మెరుగలని కొట్టు. నాకు ఇట్టే ఒకళ్ళు అడిగితే ఎందుకు డౌట్, మళ్ళీ మనం తప్పేమో చెప్పాలని గూగుల్లో పెట్టినా. గూగుల్తో అన్ని నిజం చెప్పిదిగా. ఒకటి ఇదే చేప మెరుగలు, నల్ల గీత ఉంటుంది ఒకటి. చిన్నదానికైతే పెద్దదానికైతే కనబడుతుంది, కొలుతు నింపుకొని ఉంటుంది కదా, కనబడుతుంది. అది చూపి చేప చూపి. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు మధ్యలో వేసినాక అదే పాంప్లెట్. అది పరిస్థితి. పాంప్లెట్ల మంద. ఇష్టమూర్తి చేప తెచ్చుకోపో. ఆడబెడతారు దాన్ని. ఒక పని చేయి, మేత కవర్ ఉంది ఆడనే, కవర్లు వేసి డబ్బా వేసిరా. సరే మెరుగు వచ్చిద్దిలే, మెరుగు పిల్ల. లేవు 100 గ్రాము అది ఆ సైజే. ఇక అది మామ మళ్ళీ ఒకటి బా సేమ్ ఇక అదే. ఇక అది మెరుగులే. పైన వస్తే పాపులేట్, కింద వస్తే మెరుగా. చుంబరుకుంది కాలం, చాలా చుంబరుకుంది. దానా ఎప్పుడైనా చివరికి అడబా, దానా చివరికుంటే కంపల్సరీ చిక్కం పెట్టాలి. చుంబరికి ఉంది, అది గట్టి కొడితే ఊలేపోద్ది కాలం. ఇది ఇప్పే పెట్టా మనకెళ్ళి ఇప్పుడే అమ్మంటే ఉంటాయి. రవ్వగా పాపలేడు ఇప్పుడు చేపను తిప్పితే అదే ఊడిపోద్ది కాలం.
ఇప్పుడు తగిలే కాలాలని కిందది 6 కేజీ పైన ఉంటుంది. జట్కా ఇచ్చినప్పుడు పడ్డది దానికి. డబ్బా చుట్టు బాబాయ్. ఏయ్ కాలాల వైర్ దిక్కు కాలాలది ఇప్పుడు కొద్దిగా సైజు 30 కేజీ ఉంటుంది. ఇది ఇటేద్దాం కడ మీద మొత్తం పిండి కడుపు నుంచి బయటకు వచ్చింది. ఎప్పటికి ఫోన్ మొత్తం మరి అవమానం అది అంత పెద్ద చేప. వాంబో పాంప్లెటేనా అది? అదే చేపలే ఎమ్మటెమ్మటే డబ్బాలకి. ఉక్కు కూడా పెట్టుకుంది. పోయి ఆడిపోతావు. ఇంకో ప్యాకెట్ ఉంది అవకాశాన్ని బట్టి ఉందా? ఏదో ఫినిషింగ్ టచ్ అన్నా చూపెడతాం మరి ఆడియన్స్కి. ఏం చేస్తాం ఆయన? అయ్యో పిల్లలు అని చూడండి ఫినిషింగ్ టచ్ మా ఇంకా నన్ను పిలిపించి అందుకు వేస్ట్ అయిపోయింది. అక్కడ నేను పడట్లే. ఇదన్నా మెరుగనది 1 కిలో సైజు పాంప్లెట్. చూడండి ఫ్రెండ్స్ పీడర్కి ఏ సైజు పాంప్లెటో సువకు వచ్చే పాంప్లెట్ అది. ఇక కవర్ లేదు ఈజీగా బస్తాలు. ఇంకా దానికి ఆ పెద్ద చేపలు పడిన బస్తాలు ఎక్కువ పెడతావు. కవర్ ఉండే ఈ పిండి కాలాలకు పడ్డ చేపలు అన్ని పీడర్లకే భలే సైజులు. ఒక పాంప్లెట్ కొంచెం పెద్ద వచ్చింది. అటు కొట్టొచ్చిన డబ్బాకి దానికి. ఇది మా కంటెంట్ ఇవ్వాలి. 12 గంటలకు వస్తే అది కూడా మామిడి పిలిపిస్తే ఆ మాత్రం పడ్డాయి కొద్ది గొప్ప. ఇంకా లేకపోతే అవి కూడా పడేటి కావు. లేటు రేసుడే లేటు అమ్మ ఖాళీ. ఎదలేతో చేపలు ఆడి బ్యాగ్ ఇంటికాడ తీసుకుని వెళ్ళే. నాకు ఒక్క చేప కూడా వద్దు. మొత్తం ఇద్దరికి తెల్ల చేప తీసుకెళ్ళి వదిలే ఫ్రై చేసుకుంటుంది. వదిలే జరాలు ఉన్నాయి అనుకోద్దు. ఫ్రెండ్స్ యాన్ కాస్టర్ను హైదరాబాద్ ఫిషింగ్ హై అక్కడ తెప్పించా. గత 2018 కాలం తెప్పించుకుంటున్నా. సామాన్ల నుంచి వైర్లు కానీ ఏదైనా సరే అక్కడ నుంచి తెప్పిస్తున్నా. మోసం గీసం ఏమి ఉండదు. కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు. ముందు పే చేయాల్సిందే. ఆ వాట్సాప్ నెంబరు నేను స్క్రీన్ మీద పెడతా. మీరు ఏమైనా కావాలంటే తెప్పించుకోవచ్చు. ముందే పే చేయాలా. మినిమం 500 రూపాయలు కంపల్సరీ. అంతకు తక్కువ అయితే పంపరు. 500 రూపాయలు ఎక్కువ అయితే ఓకే. 500 ఓకే. 500 లోపు అయితే కొరియర్ చేస్తారు. 500 లోపు చేయరు. 500 పైన 500 మినిమం 500 కొరియర్ చేస్తారు. అంతమంది అయితే తక్కువ అయితే చేయరు. వెంబడి పేడ్ చేయాల్సిందే. ఆ పేడ్లో మోసం ఏం లేదు. మీరు అడ్రస్ కూడా బరాబర్ పెట్టాలా, పిన్ నెంబర్ బరాబర్ పెట్టాలా. పెడితే కరెక్ట్ మీ ఇంటికి వచ్చేస్తాయి. మీ పేరు తెచ్చుకోవటమే. ఓకే ఫ్రెండ్స్, అన్నీ హోల్సేల్ షాప్ అది. ప్రతిదీ దొరికింది మీకు. ఫిషింగ్ హాయ్ హైదరాబాద్. టోటల్గా గాలం బాసులు కానీ ఎన్ని ఐటమ్ రాడ్లు మిషన్లు మొత్తం 2018 నుంచి తెప్పించుకుంటున్నాను నేను అక్కడ నుంచి. నెంబర్ 1 ఐటమ్ దొరుకుతాయి. అన్నీ దొరుకుతాయి. ఏంటంటే హోల్సేల్లో దొరికిద్ది. మీకు అర్జెంట్ కావాలంటే బస్సుకి వేస్తారు. 200 అయితే ఛార్జ్. ఎమర్జెన్సీ కావాలి అంటే. ఓకే ఫ్రెండ్స్, రైట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా.